చంద్రుడిని ఢీకొడుతున్న స్పేస్ ఎక్స్ రాకెట్ అసలు ఎందుకు ఇలా జరిగింది? ఈ ఢీకొట్టడంతో చంద్రుడికి ఏమైనా ప్రమాదమా? శాస్త్రవేత్తలు ఎందుకు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు ఆసక్తిగా గమనించే వారికి మరో కీలక ఘటన రాబోతుంది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఒక రాకెట్ త్వరలో చంద్రుడిని ఢీకొడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఘటనతో చంద్రుడిపై కొత్త విలం ఏర్పడే అవకాశం ఉండడంతో పాటు దుమ్ము మరియు రాళ్ల ముక్కలు అంతరిక్షంలోకి ఎగిరిపడే అవకాశం ఉంది. ఈ అరుదైన సంఘటనను నాసా సహా పలు అంతరిక్ష సంస్థలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. అయితే ఈ రాకెట్ చంద్రుడిని కావాలనే ఢీకొట్టడం కాదు. కొన్ని నెలల క్రితం 2 ప్రైవేట్ లూనార్ ల్యాండర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన తర్వాత రాకెట్ పైదశ తన ప్రయాణాన్ని పూర్తిగా నియంత్రించుకోలేక లక్ష్యం తప్పింది. ఇప్పుడు అది చంద్రుడి గురుత్వ ఆకర్షణ ప్రభావంతో చంద్రుడిని ఉపరితలాన్ని ఢీకొట్టే దిశగా ప్రయాణిస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ రాకెట్ గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉంది. ఈ వేగం కారణంగా సుమారు 22 కిలోమీటర్ల వెడల్పు, దాదాపు 5 మీటర్ల లోతు గల బిలం ఏర్పడవచ్చని భావిస్తున్నారు. అయితే చంద్రుడికి దీనివల్ల ఎలాంటి పెద్ద నష్టం జరగదు. ఎందుకంటే చంద్రుడిపై ఇప్పటికే లక్షలాది ఉల్కపాతాల వల్ల ఏర్పడిన బిల్లాలు ఉన్నాయి. ఈ ఢీకొట్టడం వాటితో పోలిస్తే చాలా చిన్న స్థాయి సంఘటన మాత్రమే. ఈ ఘటనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చంద్రుడిపై వాతావరణం లేకపోవడంతో దుమ్ము, చిన్న రాళ్ళు చాలా ఎత్తుకు ఎగిరే అవకాశం ఉంది. ఈ దృశ్యాలను కక్షలో తిరుగుతున్న ఉపగ్రహాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిశీలన తర్వాత చంద్రుడు నేల ఎంత గట్టిగా ఉంటుంది, ఢీకొట్టినప్పుడు దుమ్ము ఎలా వ్యాపిస్తుంది, భవిష్యత్తులో చంద్రుడిపై ల్యాండింగ్ చేస్తే వ్యోమ నౌకలకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం వంటి విలువైన సమాచారం శాస్త్రవేత్తలకు లభించవచ్చు. చంద్రుడిపై శాశ్వత స్థావరాలు నిర్మించే ప్రణాళికల్లో కూడా ఈ డేటా ఉపయోగపడే అవకాశం ఉంది. రాకెట్ గతంలో 2 ప్రైవేట్ చంద్ర మిషన్లను మోసుకెళ్లింది. వాటిలో ఒక ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగగా మరో ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. అయితే రాకెట్ పై దశ మాత్రం అంతరిక్షంలోనే మిగిలిపోయింది. చివరకు చంద్రుడి దిశగా ప్రయాణించడం ప్రారంభించింది. ఈ ఘటన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. భూమి చుట్టూ మాత్రమే కాదు, చంద్రుడి చుట్టూ కూడా అంతరిక్ష వ్యర్థాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని చంద్ర మిషన్లు ప్రారంభమయ్యే నేపథ్యంలో ఇలాంటి రాకెట్ భాగాలు ఇతర మిషన్లకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అందుకే అంతరిక్ష ట్రాఫిక్ నియంత్రణ, స్పేస్ డెబ్రిస్ మేనేజ్మెంట్ పై ప్రపంచ దేశాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.